అంటే గోధుమ రవ్వతోని ఉప్మా చేసుకుంటే బాగుంటుంది. ఇది ఏంటంటే 60 ఏళ్ళ తర్వాత షుగర్ వస్తుంది ఇవాళ రేపు చాలామందికి. అది రాకుండా ఇది తింటే గోధుమ తినాలంటారు కదా, అందుకోసం గోధుమ కిచిడి చేస్తున్నాను. వెల్కమ్ టు మణిమంతన్ టీవీ. నేను మీ ధనలక్ష్మి. ఇప్పుడు వంటల కార్యక్రమంకు స్వాగతం, సుస్వాగతం. ఉప్మా అనగానే అందరూ పరిగెడుతూ ఉంటారు. కొంతమందికి నచ్చదు ఉప్మా, కానీ అదే ఉప్మాని చేసే విధంగా అన్ని రకాల వెజిటేబుల్స్ వేసి రుచికరంగా చేస్తే ఎవరైనా కానీ కూడా ఉప్మా తినడానికి ఇష్టపడతారు. ఆ ఉప్మా ఏంటో, ఇప్పుడు ఎలా తయారు చేస్తారో, ఆ తయారీ విధానం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీమతి భాగ్యలక్ష్మి గారు ఈరోజు మనకి ఉప్మా ఎలా చేయాలి, ఎలా చేస్తే ఎంత రుచిగా ఉంటుంది, వారు ఇప్పుడు చేసి చూపిస్తున్నారు మనకి. మనం చూస్తూ ఉన్నాం ఎలా చేస్తారో. తర్వాత వారు ఏమేమి ఇంగ్రీడియంట్స్ అందులో ఉప్మాలో యాడ్ చేస్తారో కూడా నేను చెప్తాను. ఇప్పుడైతే ఉప్మా ఎలా ప్రిపేర్ చేస్తారో చూద్దాం. నమస్తే మేడం, బాగున్నారా మేడం? బాగుంది మేడం. ఇప్పుడు ఉప్మా అనగానే చాలామంది పరిగెడుతూ ఉంటారు కదా మేడం, మీరేమో ఉప్మా చాలా స్పెషల్గా చేసి చూపిస్తానని చెప్పి మీరు చెప్తున్నారు. అంటే ఏ విధంగా చేస్తారు మేడం స్పెషల్? అంటే బయట దొరికే రవ్వ కంటే ఇది గోధుమ రవ్వ బాగుంటుంది, హెల్త్కి బాగుంటుంది. అన్ని వెజిటేబుల్స్ వేసి చేస్తాను నేను ఉప్మాలాగానే. కానీ ఇది ఒకటి వెరైటీ టిఫిన్, దొడ్డు రవ్వ చేస్తారు. అంటే గోధుమ రవ్వతోని ఉప్మా చేసుకుంటే బాగుంటుంది. ఇది ఏంటంటే 60 ఏళ్ళ తర్వాత షుగర్ వస్తుంది ఇవాళ రేపు చాలామందికి. అది రాకుండా ఇది తింటే గోధుమ తినాలంటారు కదా, అందుకోసం గోధుమ కిచిడి చేస్తున్నాను. చూడండి, స్టవ్ వెలిగించుకోవాలి. ఇట్లా కుక్కర్ పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకోవాలి. సిమ్లో పెట్టేసి మనం ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ ఆయిల్ వేయండి, ఒకటే స్పూన్ ఆయిల్. ఇవి పోపు దినుసులు, ఆవాలు, తర్వాత జీలకర్ర, తర్వాత కొంచెం శనగపప్పు, కొన్ని పల్లీలు. ఇప్పుడు మనం వేయించుకోవాలి. ఇట్లా క్యారెట్ తురుము కొంచెం, ఇవి క్యాప్సికమ్, కొంచెం క్యాప్సికమ్, తర్వాత కరివేపాకు, తర్వాత కొన్ని మిర్చి, కొంచెం ఆనియన్, ఇది కాదు అన్నీ వేసుకొని మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. మన పెసరపప్పు కూడా మనం ఆడించుకోవాలి, బాగుంటుంది. ఇట్లా ఒక 2 నిమిషాలు మంచిగా వేసుకుంటే మనకు స్మెల్ మంచిగా వస్తుంది, టేస్ట్ బాగుంటుంది. ఇది పింక్ సాల్ట్ అండి. అంటే ఇది షుగర్ ఉన్న వాళ్ళకైనా ఎవరికైనా కానీ వేస్తే చాలా మంచిది. మనం ఇట్లా ఫ్రై చేసుకోవాలి. కొంచెం వేగిందండి, బాగుంటుంది. అలాగే ఈ రవ్వ కూడా మనం వేసుకున్నాలా. వేసి కొంచెం మనం పసుపు కూడా వేసుకుంటే హెల్త్కి మంచిగా, కలర్ కూడా బాగా వస్తుంది. 1 గ్లాస్ రవ్వ వేసినాను, 3 గ్లాసులు వాటర్ వేసేస్తా. ఇది 3 విజిల్ వచ్చింది. మనం బంద్ చేద్దాము, ఒక 5 మినిట్స్ వెయిట్ చేద్దాము. అంటే కుక్కర్ క్యాప్ వెళ్ళాలి కదా. ఓకేనా? నీకు దొడ్డు రవ్వ అంటే ఇష్టం కదా, తింటావు కదా, నీకు చేస్తున్నా. సరేనా? ఓకేనా? నాన్నకి సీవా. చూద్దామా? చూద్దాం. సూపర్గా వచ్చింది మేడం. చూద్దామా ఎలా వచ్చిందో? చూద్దాం మేడం. చూడండి ఎలా ఉందో. నీకు ఇష్టం కదా, నేను ఉప్మా చేసిన దొడ్డు రవ్వతోని, టేస్ట్ బాగుంటుంది కదా, నువ్వు తింటావు కదా, బాగుంది కదా. గుడ్. మనం ఇందాక ఉప్మా గురించి మాట్లాడుకున్నామండి. ఎంత చక్కగా చేశారో చూడండి, టేస్టీగా చేశారు చాలా. దొడ్డు రవ్వ అంటే గోధుమ రవ్వ. గోధుమ రవ్వతోని
గుమగుమలాడుతూ ఉంది. వాసన చూస్తుంటేనే కడుపు నిండిపోతూ ఉంది. ఇక్కడ శ్రీమతి భాగ్యలక్ష్మి గారు దొడ్డు రవ్వ చేసే విధానం గురించి చాలా చక్కగా చేశారు. అదేవిధంగా వారు ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడారో కూడా ఇందులో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఓన్లీ 1 స్పూన్ ఆయిల్ తీసుకున్నారు. తర్వాత వచ్చేసి క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్, జీడిపప్పు, జీలకర్ర, ఆవాలు వేశారు. ఇందులో వేసి చాలా చక్కగా కొంచెం పచ్చిమిరపకాయలు కూడా వేశారు. రుచికరమైనటువంటి దొడ్డు రవ్వ ఉప్మాతో చాలా చక్కగా చేశారు. చాలా టేస్టీగా కూడా చేశారు. మేము తిన్నాము ఆల్రెడీ. మీరు కూడా ఒకసారి చేసుకునే విధానం ఎలానో వారి మాటల్లోనే విందాం. మేడం, ఇప్పుడు ఈ దొడ్డు రవ్వ అందరూ అన్ని ఏజీల వాళ్ళు ఇంకోటి తినొచ్చు. చిన్న పిల్లలు కూడా బాగా హెల్త్ కూడా మంచిది. ఇది తింటుంటే కూడా మనం తొందరగా అరగదు కూడా, కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది, కానీ హెల్త్కు చాలా మంచిది. 60 ఏళ్ళ తర్వాత 80 ఏళ్ళ తర్వాత తినేటి వాళ్ళకు కూడా ఇది హెల్దీ ఫుడ్ కాబట్టి మనం ఇది ఇలా చేసుకుని తినండి. మీరు కూడా నైట్ టైంలో రైస్ కి బదులు ఇది తినొచ్చు అంట. బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఉన్నటువంటి వాళ్ళు ఏమీ కాదు. ఇది తింటుంటే మనం రైస్ తిన్నట్టు అనిపిస్తుంటది, కడుపు నిండా ఉంటుంది, మంచిగా నిద్ర కూడా వస్తుంది. ఓకేనా? హెల్దీ ఫుడ్. హెల్దీ ఫుడ్ అది కూడా కాక మనం వింటూ ఉంటాం కదా, గోధుమతోటి చాలా రకరకాలుగా చేసుకుంటారు. రైస్ గోధుమ కూడా గోధుమ రవ్వతో చేసుకోవాలి. మంచి ప్రోటీన్స్ కూడా ఇందులో అన్నీ ఉన్నాయి. మిక్స్డ్ వెజిటేబుల్స్ మీరు యాడ్ చేశారు కాబట్టి అన్ని ప్రోటీన్స్ అన్ని సమృద్ధిగా ఉన్నాయి. ఇందులో చాలా రుచిగా కూడా ఉంది మేడం. ముఖ్యంగా గుమగుమలాడుతుంది. ఆ గుమగుమలాటతోనే సగం కడుపు నిండిపోయింది కూడా. మాకు తినక ముందే నిండిపోయింది, తిన్నాక ఇంకా ఫుల్గా నిండిపోయింది మేడం. చాలా సంతోషం మేడం. చాలా థ్యాంక్ యూ మేడం. మీకు మా మనీ మంతన్ టీవీ ప్రేక్షకులకు అందరికీ కూడా మీరు చక్కగా ఉప్మా ఏ విధంగా చేసుకోవాలి అనేటటువంటిది చాలా చక్కగా వివరించారు మేడం. ధన్యవాదాలు.